Define and classify sympathomimetic agents. Sympathomimetic agents ని adrenogenic drugs అని కూడా అంటాం. Write SAR of sympathomimetic agents, MVAO, and explain the synthesis of salbutamol and phenylephrine. Let's see this. First definition చూద్దాం. మన బాడీలో సింపాథిక్ అండ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపాథిక్లో సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది మన హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేయడం, బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడం, లేదా ఎయిర్ వేని రిలాక్స్ చేయడం వంటి పనులు చేస్తాయి. అసలు ఇదెందుకు చెప్తున్నారు అంటే, సింపాథోమిమెటిక్ ఏజెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కనుక అది ఎలాంటి పనులు చేస్తుంది అని చెప్పాను. ఫర్ సపోజ్ అసలు ఈ సింపాథోమిమెటిక్ ఏజెంట్స్ లేదా అడ్రినోజెనిక్ డ్రగ్స్ అంటే ఏంటి అంటే, ఈ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ చేసే పనులని ఒక డ్రగ్ చేస్తుంది అనుకోండి. లైక్ ఒక డ్రగ్ అంటే ఒక మెడిసిన్ మీరు వేసుకోవడం వల్ల అది మీ హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేస్తుంది, లేదా మీ ఎయిర్ వేని రిలాక్స్ చేస్తుంది, లేదా మీ బ్లడ్ ప్రెషర్ బీపీని ఇంక్రీజ్ చేస్తుంది అనుకోండి. ఆ డ్రగ్నే మనం సింపాథిక్ నర్వస్ సిస్టమ్ చేసే పనిని చేస్తున్న డ్రగ్ని సింపాథోమిమెటిక్ ఏజెంట్స్ అని అంటాం, లేదా అడ్రినోజెనిక్ డ్రగ్స్ అని అంటాం. సేమ్ ఈ డెఫినేషన్ అదే చెప్తాంది. డెఫినేషన్ ఆఫ్ సింపాథోమిమెటిక్ ఏజెంట్స్: సింపాథోమిమెటిక్ ఏజెంట్స్ ఆర్ అడ్రినోజెనిక్ డ్రగ్స్ are the drugs that mimic the effects of sympathetic nervous system. Here మిమిక్ అంటే ఇవి సేమ్ ఇవి ఏ రకంగా అయితే పర్ఫామ్ చేస్తుందో, సింపాథిక్ నర్వ్ సిస్టమ్ ఏదైతే చేస్తుందో దాన్నే అవి అదే పని చేస్తుందన్నమాట. ఇక్కడ మిమిక్ అంటే అది కాపీ కొట్టడం అన్నట్టు అర్థం వస్తుంది. సింపాథిక్ నర్వస్ సిస్టమ్ చేసే పనినే ఈ సింపాథోమిమెటిక్ ఏజెంట్స్ చేస్తాయి. ఓకే, ఆర్ ద డ్రగ్స్ దట్ మిమిక్స్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సింపాథోమిమెటిక్ నర్వస్ సిస్టమ్. అయితే ఈ సింపాథిక్ ఎఫెక్ట్స్ని డ్రగ్స్ ప్రొడ్యూస్ చేస్తే వాటిని సింపాథోమిమెటిక్ ఏజెంట్స్ ఆర్ అడ్రినోజెనిక్ డ్రగ్స్ అంటాం. పాయింట్ చెప్పిందే చెప్తున్నాను, కరెక్ట్గా అర్థం అవ్వాలని. దీస్ డ్రగ్స్ మెయిన్లీ వర్క్ ఇన్ 2 ways, 2 రకాలుగా. ఫస్ట్, దే డైరెక్ట్లీ స్టిమ్యులేట్ ద అడ్రినోజెనిక్ రిసెప్టర్స్ని డైరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తాయి. స్టిమ్యులేటింగ్ ద అడ్రినోజెనిక్ రిసెప్టర్స్, అవి ఆల్ఫా లేదా బీటా రిసెప్టర్స్ అంటాం వాటిని. లేదా దే ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ ఎండోజీనస్ క్యాథోకలమైన్స్ అంటే ఎపినెఫ్రిన్ ఆర్ నాన్ ఎపినెఫ్రిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎన్ఈ అంటే నారెపినెఫ్రిన్, ఈపీఐ అంటే ఎపినెఫ్రిన్ అన్నమాట. ఈ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. దే మే ఇంక్రీజ్ ద లెవెల్స్ ఆఫ్ క్యాథోకలమైన్ హార్మోన్స్, ఎండోజీనస్ క్యాథోకలమైన్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ సింపాథోమిమెటిక్ ఏజెంట్స్. ఇవి 3 types: డైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్, ఇండైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్, మిక్స్డ్ యాక్టింగ్ ఏజెంట్స్ కింద 3 types: డైరెక్ట్, ఇండైరెక్ట్ అండ్ మిక్స్డ్. అసలు డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి అన్నట్టు చూద్దాం. ఈ డ్రగ్స్ డైరెక్ట్గా అడ్రినోజెనిక్ రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తాయి. డైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్ అనేవి డైరెక్ట్గా రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తాయి అన్నమాట. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు: నారెపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్, ఫెనైల్ఎఫ్రిన్, డోపమైన్, సాల్బ్యూటమాల్, ఎక్సెట్రా. అండ్ ఇండైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే, డైరెక్ట్గా రిసెప్టర్స్ మీద యాక్ట్ చేయడానికి బదులు ఇన్స్టెడ్ దే ఇంక్రీజ్ ద లెవెల్స్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, ఎస్పెషల్లీ నారెపినెఫ్రిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్స్ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సింపాథిక్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఈ ఫస్ట్వి ఏం చేస్తాయి, డైరెక్ట్గా రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్ అంటాము. ఇండైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్స్ని పెంచుతుంది. న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్స్ని పెంచడం వల్ల ఏమవుతుంది అంటే సింపాథిక్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఒక ఎగ్జాంపుల్స్ వచ్చేసి హైడ్రాక్సీ యాంఫెటమైన్ ఆర్ స్పూడో ఎఫిడ్రైన్ ఆర్ ప్రొఫైల్ ఎక్సిడ్రైన్ అనేవి ఇవి ఎగ్జాంపుల్స్. అండ్ తర్వాత మిక్స్డ్ యాక్టింగ్ అనమాట. ఈ మిక్స్డ్ యాక్టింగ్ అంటే బోత్
డైరెక్ట్ రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తాయి అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఏజెంట్స్ పనుల్ని బోత్ థింగ్స్ని కలిపి చేస్తాయి అనమాట. దాన్ని మనం ఇక్కడ మిక్స్డ్ యాక్టింగ్ ఏజెంట్స్ అంటాం. అండ్ వీడి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎఫ్డ్రిన్ అండ్ మెటామినరాల్. Now coming to SAR of sympathomimetic agents, like structure activity relationship of sympathomimetic agents. The basic structure of sympathomimetic agents is beta phenyl ethylamine. This is beta phenyl ethylamine. Beta అని ఎందుకు వచ్చింది అంటే this is amine, okay, and 2 carbon thing, this is ethyl, అండ్ ఈ ఎమైన్ అటాచ్ అయిన ఫస్ట్ కార్బన్ని ఆల్ఫా అనుకుంటే దాని సెకండ్ కార్బన్ని బీటా అనుకుంటాం. సో ఈ బీటాకి మనకి ఈ ఫినాయిల్ అనేది అటాచ్ అయింది కాబట్టి బీటా ఫినాయిల్ ఇథైల్ అమైన్ అన్నాం. ఓకే, అండ్ ఇన్ దిస్ ఈ స్ట్రక్చర్లో వీ హ్యాడ్ అరోమేటిక్ రింగ్, బీటా కార్బన్ సబ్స్టిట్యూషన్, ఆల్ఫా కార్బన్ సబ్స్టిట్యూషన్ అండ్ ఎమైన్ నైట్రోజన్ సబ్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్లో డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ చేయడం వల్ల డ్రగ్ యాక్టివిటీ అండ్ డ్యూరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ లెట్ us discuss about aromatic ring. ఓకే, అండ్ aromatic ring మీద థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో OH గ్రూప్స్ ఉంటాయి. aromatic రింగ్ మీద థర్డ్ అండ్ ఫోర్త్లో OH గ్రూప్స్ ఉంటే దాన్ని కెటకాల్ స్ట్రక్చర్ అని అంటాం. కెటకాల్ స్ట్రక్చర్ వల్ల యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ స్టెబిలిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేవి డిక్రీజ్ అవుతాయి. కెటకాల్ స్ట్రక్చర్ వల్ల యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది హియర్, బట్ స్టెబిలిటీ విల్ బి డిక్రీస్డ్. అదే నాన్ కెటకాల్ కాంపౌండ్స్లో జనరల్గా లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, బట్ వాటిలో నాన్ కెటకాల్స్లో స్టెబిలిటీ ఉండదు, బట్ యాక్టివిటీ అనేది డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది నాన్ కెటకాల్లో లాంగర్ పీరియడ్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే బీటా కార్బన్ సబ్స్టిట్యూషన్లో బీటా కార్బన్ మీద ఇక్కడ దిస్ ఈజ్ బీటా కార్బన్, దిస్ ఏరియా, ఓకే, బీటా కార్బన్ మీద OH గ్రూప్ ఇంట్రడ్యూస్ చేస్తే డైరెక్ట్ రిసెప్టర్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హియర్ డైరెక్ట్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే CNSలోకి ఎంటర్ అవ్వడం అనేది డిక్రీజ్ అవుతుంది. సో CNS పెనిట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి. అదే డైరెక్ట్గా రిసెప్టర్ని బైండ్ చేసే ఏజెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఈ బీటా దగ్గర OH గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. అదే ఆల్ఫా కార్బన్ సబ్స్టిట్యూషన్ చూస్తే ఆల్ఫా కార్బన్ ఇండైరెక్ట్ యాక్టివిటీని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఆల్ఫా కార్బన్ ప్లేస్లో OHని లేదా ఆల్కైల్ గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల డ్రగ్ MAO ఎంజైమ్ యాక్షన్కి రెసిస్టెంట్గా మారుతుంది. ఇది మెయిన్ పాయింట్. MAO అంటే మోనో ఎమైన్ ఆక్సిడేస్. MAO అంటే మోనో ఎమైన్ ఆక్సిడేస్. ఈ ఆల్కైల్ గ్రూప్ని ఈ ఆల్ఫా దగ్గర ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ డ్రగ్ అనేది మోనో ఎమైన్ ఆక్సిడేస్కి రెసిస్టెన్స్గా తయారవుతుంది. MOA రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డ్రగ్ బ్రేక్ డౌన్ అనేది చాలా స్లో అవుతుంది. డ్రగ్ని మన బాడీలోకి వెళ్ళాక ఫస్ట్ ఇట్ విల్ బ్రేక్ డౌన్ అనమాట. ఆ బ్రేక్ అంటే పర్టికులర్ ఏరియాకి అది రీచ్ అయినాక ఇట్ విల్ బి బ్రేక్ డౌన్ అట్ ఫస్ట్. బట్ ఈ ఆల్ఫా ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్ ఉండడం వల్ల MOA మోనో ఎమైన్ ఆక్సిడేస్కి అది రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ అవ్వడం వల్ల ఆ బ్రేక్ డౌన్ అనేది స్లో అవుతుంది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అది ఎంత ఫాస్ట్గా పని చేయగలదు అనేది, ఎందుకంటే ఈ ఫస్ట్ బ్రేక్ డౌన్ అనేది తగ్గింది అనుకోండి, అది పని చేయడం అన్నది కూడా డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ ఆల్ఫా సబ్స్టిట్యూషన్ ఇండైరెక్ట్ యాక్టివిటీని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది ఇక్కడ బీటా కార్బన్ సబ్స్టిట్యూషన్ వల్ల డైరెక్ట్ యాక్టివిటీ పెరిగితే ఆల్ఫా కార్బన్ సబ్స్టిట్యూషన్ వల్ల ఇండైరెక్ట్ యాక్టివిటీ అనేది పెరుగుద్ది. తర్వాత ఎమైన్ నైట్రోజన్ సబ్స్టిట్యూషన్. నైట్రోజన్ మీద స్మాల్ గ్రూప్స్ లైక్ హైడ్రోజన్ ఆర్ మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ నైట్రోజన్ మీద జనరల్లీ ఆల్ఫా యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని మీద కానీ
హైడ్రోజన్ ఆర్ మిథైల్ ఉంటే స్మాలర్ గ్రూప్స్ ఇంట్రడ్యూస్ చేయబడితే నైట్రోజన్ మీద ఆల్ఫా యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ బల్కీ గ్రూప్స్ లైక్ ఐసోప్రొపైల్ ఆర్ టెరిషరీ బ్యూటైల్ లాంటివి ఇంట్రడ్యూస్ చేసామనుకోండి అమైన్ మీద, నైట్రోజన్ మీద, బీటా యాక్టివిటీ అని ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఆల్ఫా యాక్టివిటీ ఏమో హైడ్రోజన్ ఆర్ మిథైల్ ఉన్నప్పుడు, బల్కీ గ్రూప్స్ ఐసోప్రొఫైల్ అలాంటివి ఉన్నప్పుడు బీటా యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ స్టీరియో కెమిస్ట్రీ. జనరలీ ఆర్ కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ యాక్టివ్ అనమాట. స్టీరియో కెమిస్ట్రీ పరంగా ఆర్ కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ యాక్టివ్. నెక్స్ట్ OH గ్రూప్స్ ఆన్ రింగ్. aromatic రింగ్ మీద OH గ్రూప్స్ ప్రెజెన్స్ వల్ల ఆల్ఫా అండ్ బీటా రిసెప్టర్స్ యొక్క పొటెన్షియల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ ద పొటెన్షియేట్ ఆల్ఫా అండ్ బీటా రిసెప్టర్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ SAR points of the structure activity relationship of the sympathomimetic agents. Aromatic ring, ఫస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ బీటా ఫినైల్ ఇథైల్ ఎమైన్. దాని యొక్క స్ట్రక్చర్లో aromatic ring, బీటా కార్బన్ సబ్స్టిట్యూషన్, ఆల్ఫా కార్బన్ సబ్స్టిట్యూషన్ అండ్ ఎమైన్. మెకానిజం ఆఫ్ యాక్షన్ అండ్ సింథసిస్ ఆఫ్ సాల్బ్యూటమాల్ అనేది చూద్దాం. నౌ లెట్స్ డిస్కస్ సాల్బ్యూటమాల్. It is a selective beta-2 adrenogenic agonist. బ్రో అసలు ఇక్కడ బీటా-2 అడ్రినోజెనిక్ ఎగోనిస్ట్ అంటున్నారు. అసలు బీటా-2 ఎగోనిస్ట్ అంటే ఏంటి అంటే, ఈ సాల్బ్యూటమాల్ అనేది సెలెక్టివ్గా ఈ బీటా-2 ఎగోనిస్ట్ దగ్గర మాత్రమే, అక్కడికి వెళ్ళి మాత్రమే అది అటాచ్ అవుతుంది అనమాట, బీటా-2 అనే పొజిషన్ దగ్గరికి వెళ్ళి. అండ్ ఇది ఏం చేస్తుంది, అసలు బీటా-2 రిసెప్టర్ని స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. దానివల్ల బ్రోంకియోల్ మజిల్స్ అనేవి, బ్రోంకియోల్ స్మూత్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. దానికి రిజల్ట్గా అవి రిలాక్స్ అవ్వడం వల్ల ఎయిర్ వేస్ అనేవి ఓపెన్ అవుతాయి అండ్ బ్రీతింగ్ ఈజీ అవుతుంది. దీన్ని మనం బ్రోంకియో డైలేషన్ అంటాం. డైలేషన్ అంటే ఇలా కొంచెం ఇంక్రీజ్ చేయడం, లేదా కాంట్రాక్ట్ అంటే ఇలా దగ్గరికి అవడం, అంటే డైలేట్ అవడం అంటే ఇలాగా ఉబ్బడం. ఉబ్బడం మీన్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు కాంట్రాక్షన్ అంటే ఫర్ సపోజ్ ఇలాగా వెళ్తున్న రక్త కణాలు కాంట్రాక్ట్ అవుతాయి, అది కాంట్రాక్ట్కి పూర్తి ఆపోజిట్ అంటే ఈ డైల్యూషన్ వస్తుంది, అంటే పలచబడ్డం అనమాట. ఇప్పుడు ఇలాగ దగ్గరికి అయిపోయిన ఆ బ్రోంకియోల్స్ అనేవి ఇలాగా కొంచెం విడుచుకుంటాయి. సో దాని ద్వారా ఎప్పుడైతే దగ్గరికి అయిపోయినవి ఈ బీటా-2 రిసెప్టర్స్ వెళ్ళి అక్కడ యాక్ట్ చేయడం వల్ల ఇలా విడుచుకున్నాయో అవి ఎయిర్ ఫ్లో, దాని మధ్యలోంచి ఎయిర్ ఫ్లో అవుతుంది. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే ఆస్తమా పేషెంట్స్కి బాగా ఈ సాల్బ్యూటమాల్ డ్రగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్తమాలోని అండ్ బ్రోంకోస్పాజమ్ కేసెస్లోని ఈ సాల్బ్యూటమాల్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నౌ కమింగ్ టు ద సింథసిస్, తయారీ విధానం ఆఫ్ సాల్బ్యూటమాల్ చూస్తే, సి దిస్ ఈజ్ orthohydroxy methyl phenyl. This one which you are seeing here, this is orthohydroxy methyl phenyl. It is reacted with chloroacetyl chloride. This is chloroacetyl chloride. Then it leads to formation of intermediate ketone. Next, this intermediate ketone has been reacted with tertiary butyl amine derivative, and the final reduction process we will get salbutamol. Here we start with orthohydroxy methyl phenyl reacted with chloroacetyl chloride. In middle we get the intermediate here, and next the intermediate will be reacted with tertiary butyl amine derivative, and on final step of reaction we get here salbutamol. This is the synthesis of salbutamol from orthohydroxy methyl phenyl to salbutamol. On reaction with chloroacetyl chloride, and intermediate has been formed, intermediate ketone has been formed here, and the intermediate ketone has been reacted with
tertiary butyl amine derivatives, and finally on reduction we get salbutamol. Next drug is phenylephrine. In this is selective alpha 1 agonist. అంటే ఇది ఆల్ఫా 1 ఎగోనిస్ట్ మీదకి వెళ్ళి అటాచ్ అవుతుంది లేదా అక్కడ మాత్రమే యాక్ట్ చేస్తుంది. ఇందాకది డైలేషన్ చేస్తుంది, ఇది కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇది వాసో కన్స్ట్రక్షన్ అనే ప్రాసెస్ని చేస్తుంది. అంటే ఏంటి బ్రో? ఇది ఆల్ఫా 1 రిసెప్టర్ మీద స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్లడ్ వెసల్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ వాసో కన్స్ట్రక్షన్. వాసో కన్స్ట్రక్షన్ వల్ల పెరిఫరీ వాస్కులర్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫినైల్ఎఫ్రిన్ హ్యాజ్ ఏ మినిమల్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ హార్ట్ అండ్ లంగ్స్. ఈ ఫినైల్ఎఫ్రిన్ వల్ల మినిమల్ ఎఫెక్ట్ ఉంటుంది, చాలా తక్కువ. కానీ మనకి బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడంలో మనకి ఇది హెల్ప్ చేస్తుంది. కానీ హార్ట్ మీద కానీ లంగ్స్ మీద కానీ చాలా మినిమల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నౌ కమింగ్ టు ద సింథసిస్ ఆఫ్ ఫినైల్ఎఫ్రిన్. Guys, this is meta-hydroxyacetophenone derivative. This is reacted with methylamine and it leads to formation of intermediate ketone, and on catalytic reduction of the intermediate ketone it gives phenylephrine. This is the structure of phenylephrine. Phenylephrine is alpha 1 agonist which actually causes vasoconstriction, which increases the blood pressure, and it will have minimal effect on heart and lungs. While coming to the synthesis, the meta-hydroxyacetophenone derivative reacts with methylamine, forms an intermediate ketone. On catalytic reduction, it gives phenylephrine.